పెట్టబోతున్నాము. శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ 3 విధములుగా నుండును. ఆ శ్రద్ధ అనేటివి ఎన్ని రకాలుగా ఉంటుందో, ఎలా ఉంటుందో అనే దాని గురించి చెప్తున్నారు అన్నమాట. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని ఏ శ్రద్ధ గలవాని లక్షణములు ఏ విధముగా నుండునో ఈ అధ్యాయమున వివరముగా తెలుపబడినది. క్రిందటి అధ్యాయంలో మనకి అసుర సంపద అంటే ఏమిటో, దైవ సంపద అంటే ఏమిటో, అసుర సంపద ఉంటే ఎలా జన్మల పాలవుతామో, వాటిని ఎలా నిర్మూలించుకోవాలో, ఎలా దైవ గుణాలు అలవర్చుకోవాలో అనేటువంటి దాని గురించి చక్కగా తెలియజేసి, మోక్షం పొందటానికి దైవ గుణాలు మెండుగా ఉండి, ఏ గుణాలు లేనటువంటి గుణాతీత స్థితిలో వాడు అనుభవంగా ఉన్నట్లయితే మోక్ష స్వరూపం, మోక్షం పొందినట్లు వాడు. అంటే పొందడం అంటే అది అయిపోయిందని కాదు, తల పడిపోయేంత వరకు కూడా ఆ స్థితిలో ఉండటమే అనేటువంటి దాని గురించి మనకి చక్కగా తెలియజేశారు. ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి గుణాలని, ఆ దైవ గుణాలని బట్టి వాడికి శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ అనేది ఎన్ని విధాలుగా ఉందనే దాని గురించి చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా 3 విధములైన శ్రద్ధను గుణముల గురించి చెప్పబడిన అధ్యాయం ఒకట వలన దీనికి శ్రద్ధాత్రయ విభాగ యోగం అని పేరు కలిగేది. క్రిందటి అధ్యాయం యొక్క చివర భగవానుడు శాస్త్రాదేశములకు భిన్నముగా ప్రవర్తింపరాదనియు, శాస్త్ర విధిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తించినచో మోక్ష సిద్ధి లభించదనియు చెప్పగా, ఆ వాక్యములను వినినప్పుడు అర్జునుని మనమ్మున ఒక సంశయం ఉదయించను. అది ఏదనగా, ఎవరైనా అజ్ఞానము వలన గాని లేక మరి ఒక కారణము వలన గాని శాస్త్ర విధిని వదిలివేసి శ్రద్ధతో కూడికొనిన వారై పూజా యజ్ఞాదులు ఆచరించుచుండినచో అట్టి వారి పరిస్థితి ఏ విధముగా నుండును? వారి యొక్క ప్రవర్తన సత్వగుణ సంబంధమైనది ఎగునా, లేక రజోగుణ సంబంధమైనది ఎగునా, లేక తమోగుణ సంబంధమైనది ఎగునా అని అట్టి సంశయము కలుగనే అర్జునుడు వెంటనే దాన్ని గూర్చి భగవాన్ని ప్రశ్నించి వేచెను. అర్జునుడి ప్రశ్నతో ఈ అధ్యాయం ప్రారంభమవుతున్నది. ఓ కృష్ణ, ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజలు అనర్తురో వారి యొక్క స్థితి సాత్వికమా, లేక రాజసమా, లేక తామసమా, ఏది ఉన్నది? కొందరు శాస్త్ర నిర్దిష్టములకు విధి నిషేధములను శ్రమయని తలంచియో, లేక ఔదాసీన్యము వహించియో వారిని గూర్చి తెలుసుకొనుటకై యత్నింపక శ్రద్ధతో కూడుకొనిన వారై ఆస్తిక బుద్ధి కలిగి దేవతాలను అర్చించుచుందురు కదా. అట్టి వారి యొక్క ప్రవృత్తి ఎట్టిది? సాత్వికమా, రాజసమా, తామసమా అని ప్రశ్న అడిగాడు అర్జునుడు. దానికి సమాధానంగా చెప్తున్నారన్నమాట. ప్రాణుని యొక్క స్వభావము చే పూర్వజన్మ సంస్కారము చేయగలిగిన ఆ శ్రద్ధ సాత్వికమని, రాజసమని, తామసమని 3 విధములుగా ఉంటున్నది. దాని గూర్చి వినుము. పూర్వజన్మ సంస్కారం వలన జన్మాంతర వాసనా ప్రాబల్యము వలన అట్టి శ్రద్ధ వారిలో స్వభావముగానే జీవించున్నదని భావము. అది పూర్వజన్మ యొక్క సంస్కారాన్ని బట్టి వాడికి భగవంతుని శ్రద్ధ భక్తులు కలుగుతుంటాయి. అవి స్వభావంగానే కలుగుతున్నాయి. అంటే వాడికే ఒక పూజ చేద్దామనో, లేకపోతే ఒక నామం జపం చేద్దామనో, లేకపోతే గుడికి వెళదామనో, వాడిలో ఉన్నటువంటి జన్మ సంస్కారాన్ని బట్టి అవన్నీ జరుగుతుంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సమస్త జీవులకును వారి వారి పూర్వజన్మ సంస్కారంతో కూడిన అంతఃకరణమును అనుసరించి శ్రద్ధ
కలుగుతున్నది. ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా గలవాడై ఎవరెట్టి శ్రద్ధ కలిగి ఉన్నో అతడట్టి శ్రద్ధయే ఎగుచున్నాడు. అందుకే వాడి మతే వాడి గతి కారణము. అంటే వాడి మధ్యలో ఉన్నటువంటి సంస్కార వాసనల ప్రాబల్యం వల్లనే కదా వాడి ప్రవర్తన, వాడి ఆలోచన ఉంటుంది. అందుకని చెప్తున్నారనమాట. అట్టి శ్రద్ధనే గ్రహించును తద్రూపుడే అయ్యుండునని భావము. మనస్సే అంతఃకరణమే మనుజుడు ప్రతిబింబ రూప జీవుడు. మనుజుడు మనస్సే కావున మనస్సు శుద్ధముగానున్నచో మనుజుడును శుద్ధ రూపుడే ఎగుచున్నాడు. అది జీవుడు అంటే ఏమిటి అంటే, జీవుడంటే మనసే. మాలిన్యంతో కూడినటువంటి మనస్సు జీవుడు, నిర్మలంగా ఉన్నటువంటి మనస్సు దేవుడు. అంటే ఇప్పుడు ఈ మనసులో ఆ మాలిన్యం ఎలా వచ్చిందండి అంటే, తన్ను తాను మర్చిపోయి అనేక జన్మల్లో పుట్టి చచ్చి ఈ జగత్తులో కనిపించేటువంటిది ప్రతి రూపనామాలు ఇవన్నీ సత్యమని వాటికి లోనైపోయి వాటి వల్ల ఈర్ష్యాసు విరాగద్వేషాదులు గురైనప్పుడు అదే మాలిన్యంగా వాడి అంతరంగంలో నిలిచిపోయిందనమాట. ఆ జీవుడంటే అది. ప్రతి వారికి వాని జన్మాంతర సంస్కారంతో కూడిన అంతఃకరణం ఎట్లుండునో అట్టి శ్రద్ధ, అట్టి సంస్కారము, అట్టి గుణము వానికి కలుగుచున్నది. అది ఎవడు ఏ శ్రద్ధ ఏ గుణము కలిగి ఉండునో అతడు తద్రూపుడే అయ్యుండును. అది ఏ రకమైన సంస్కారం కలిగి ఉంటే, ఏ రకమైన వాసనలు కలిగి ఉంటే ఆ రకమైన ప్రవర్తన, ఆ రకంగానే వాడి ఆలోచనలు కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎవని యొక్క చిత్తం ఎట్టి శ్రద్ధ గుణము కలిగి ఉండునో తదనుగుణ్యమగు ప్రవృత్తియే అతడు కలిగి ఉండుట బట్టి తామసిక శ్రద్ధలను పారద్రోలి, రాజసిక శ్రద్ధలను పారద్రోలి, సాత్విక శ్రద్ధను అవలంబించి క్రమముగా దానిని అధిరోహించి విశుద్ధ సత్వం ఆత్మస్థితిని చేరుకొనవలెను. అదియే అతని యథార్థ స్వరూపము, స్థానము. అది ఈ జీవుడుగా ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా జన్మతః వచ్చినటువంటిది ఉంది నిజమే. కానీ దానిని వాడు భగవంతుని వైపు ఎప్పుడైతే భక్తి శ్రద్ధలు అలవర్చుకుంటాడో ఆ శ్రద్ధానుసారంగా వాడిలో ఉన్నటువంటి తామసికాన్ని, రాజసికాన్ని విడిచిపెట్టి సాత్వికమైనటువంటి ఆలోచనలు, సత్వగుణ సంబంధమైనవి. ఏమిటండి ఆ సత్వగుణ సంబంధమైనవి అంటే, ఇప్పుడు భగవత్ సంబంధమైనవి, ఇప్పుడు శ్రవణ నిత్యాసలు, అభ్యాస వైరాగ్యాదులు ఇవన్నీ కూడా అలవర్చుకుంటూ ఆ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని, ఆ శరీరం వంటి అహంకారాన్ని వాడు పోగొట్టుకొని శుద్ధ సత్వంలోకి ప్రవేశించాలి. అంటే సత్వగుణం కూడా ఈ పూజలు ఇవన్నీ చేయడం మంచిదే, కానీ అక్కడ అనన్య భక్తి అనేటిది ఉండదు. ఇక్కడ వస్తువులు కావాలి, భగవంతుడు కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటిది సత్వగుణ స్వభావం ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఈ వస్తువులు దీని కథ తెలిసిపోయింది. ఈ శరీరము వచ్చేటప్పుడే నిర్ణయం అయిపోయింది, ఏది ఎప్పుడు ఎలా జరగాలనేది నిర్ణయం అయిపోయింది. ఇంకా దాని గురించి ఈశ్వర నీతి ప్రకారమే ఇక్కడ ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి ఆలోచన లేకుండా ఏది జరిగినా ఆ భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తూ తన మనసుని ఈ జరిగేటువంటి విషయాల యందు కాకుండా భగవంతుని యందు లగ్నం చేసుకొని ఈ సత్వగుణాన్ని కూడా దాటి శుద్ధ సత్వంలోకి ప్రవేశిస్తాడు. ఆ శుద్ధ సత్వగుణమే శుద్ధ సత్వంగా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితే ఆత్మస్థితి. అక్కడ ఏ ఆలోచనలు లేవు, ఏ గుణాలు లేవు, ఏ సంకల్పాలు లేవు, ఏమీ లేనటువంటి నిర్విషయ స్థితి, అదే ఆత్మస్థితి. సత్వగుణము కలవాడు దేవతలను, రజోగుణము కలవాడు యక్షులను, రాక్షసులను, తమో గుణము గలవారును, భూత ప్రేత గణములను పూజించుచుందురు. ఏ గుణంలో ఉన్నటువంటి వాడు వీటిని పూజిస్తాడు అనేటువంటి దాని నుంచి చెప్తున్నారు అన్నమాట. ఎవరెవరు ఏ ఏ గుణము కలిగి ఉందరో వారి వారి స్వభావము, వారి నడక, వారి ఆహారము, వారి మాట,
వారి వారి తీరు, వారు చదువు గ్రంథములు, వారు పూజించు దేవతలు తదన్యుగుణ్యముగానే ఉండును. ఈ విషయము ఇది వరకు 14వ అధ్యాయంలో తెలిపి ఉండిరి. భావము దృఢపడుట కొరకై మరలా ఇప్పుడు తెలియజేయుచున్నారు. అక్కడ గుణత్రయ విభాగ యోగంలో కూడా మనకి ఏ గుణంలో ఉన్నటువంటి వాడు ఏ రకమైన చేష్టలు కలిగి ఉంటాడు అనేటువంటి దాని గురించి చెప్పారు. కానీ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకంటే వీడు ఇంకాస్త మననం చేసుకుని ఇంకాస్త దృఢపడి ఆ మనసు చెప్పేటువంటి దాన్ని నమ్మకండగా, ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని నమ్మకండగా, సద్వస్తువు అయినటువంటి ఆ ఆత్మస్థితి ఏదైతే ఉంది అదే స్వరూపం అనే జ్ఞానంతో వాడు దృఢపడటానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారన్నమాట. వారి స్వభావము, వారి నడక, వారి ఆహారము చూడండి. ఆ రజోగుణ స్వభావం కలిగినటువంటి వాడు ఆహారము బాగా పుల్లగా, చేదుగా, కారంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తాడని మనకి గుణత్రయ విభాగ యోగంలో చెప్పారు. అలాగే వీడి ఆహారం స్వభావాలు ఎలాగుంటే సత్వగుణంలో ఉన్నటువంటి వాడివి సాత్విక ఆహారం అంటే మరీ ఎక్కువ కారంగా కాకుండా, ఎక్కువ చప్పగా కాకుండా, అంటే ఈ ఆహార వ్యవహారాల వల్ల వాడి ఏ ఆహారం అయితే తింటున్నాడో, తినేటప్పుడు కూడా ఏ ఆలోచనతోటి తింటున్నాడో దాన్ని బట్టే వాడి ఆహారము వాడికి పనిచేస్తుంది. అరగటము, అరిగిన తర్వాత అది రక్తంగా మారడము, రక్తంగా మారి నరంలో కూడా ప్రవేశించడము, ఆ ప్రవహించినటువంటి దాన్ని బట్టి వీడి ప్రవర్తన, వీడి ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అందుకే మనం అన్నం తింటున్నామండి అంటే అన్నం తినేటప్పుడే దైవనామ స్మరణతోటి ఎప్పుడైతే భగవంతుణ్ణి తలుచుకుని ఆయనకి నివేదన చేసి స్వీకరిస్తామో అది ప్రసాదంగా ఉంటుంది. ఆ ప్రసాదంగా ఉన్నప్పుడు అది తీసుకున్నప్పుడు భగవతత్వంగా ఉంటుంది కాబట్టి అది వాడికి సత్వగుణాన్ని అభివృద్ధి చేసి ఇంకా శుద్ధ సత్వంలో ప్రవేశించడానికి వీలు చేస్తుంది అనమాట. అంటే రజోగుణ తమోగుణ ప్రభావాలు ఈర్ష్యాసు రాగద్వేషాలు ఏంటివి లేకుండా చేసుకుంటూ, ఎందుకని వాడు తినేటువంటి ఆహారం కూడా అలాగే ఉంది. ఆహారం వల్ల వాడి ఆలోచన, వాడి ప్రవర్తన అంతా కూడా సరవుతుంది. ఏమండి ఆహారం ఎలా తిన్నా వీడి ప్రవర్తనకి దానికి సంబంధం లేదంటే ఉంటుంది. ఇప్పుడు తినకూడనటువంటివి తిన్నారనుకోండి వాడి ఆలోచన క్రౌర్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాంసము, మద్యము ఇవన్నీ సేవించినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రౌద్రాకారంగా కోపావేశాలతోటి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని విడిచిపెట్టి వీడు సత్వగుణంలోకి ప్రవేశించాడు. ఈ సత్వగుణంలోకి ప్రవేశించినటువంటి వాడి ఆహారము భగవదర్పితం చేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా పరమాత్మ తత్వం తప్ప రెండోది లేదు. నువ్వు ఏ రూపంగా తీసుకున్నా ప్రతిదానికి ఆ పరమాత్మ యొక్క శక్తి ఆధారంతో ఇవన్నీ నువ్వు ఉడకటానికి గాని, పండటానికి గాని, తినడానికి గాని, అరగటానికి గాని, అరిగింది బయటికి పోవడానికి గాని, మళ్ళీ అది ఎరువుగా మారడానికి గాని, ప్రతి దానికి కూడా ఆ శక్తి ఆధారంతో ఇదంతా జరుగుతుంది. అది గ్రహించాలి వీడు. అది గ్రహిస్తే ఆహారం మీద ఎంతో ఇష్టంగా తినేటువంటి, ఇవంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ఎక్కడ కనిపించినా సరే అవి తెచ్చుకొని తింటానండి, ఈ ఆహార పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయండి అంటే ఈ ఆహార పదార్థాల మీద ఉండేటువంటి ప్రభావం, దృష్టి వాడికి పరమాత్మ వైపుకి మరులుతుంది. ఏది ప్రాప్తమైతే అదే స్వీకరిస్తాడు. ఇలాగే ఉండాలి, ఇదే తినాలి అనేటువంటి వాడిలో ఉండదన్నమాట. ఏది తీసుకున్నప్పటికీ అది ప్రసాదంగా స్వీకరిస్తాడు. అలానే ధర్మంగా ఉండడా అంటే ధర్మ ప్రవర్తన కలిగే ఉంటాడు. ప్రతి దానిలో కూడా ధర్మంగానే ఉంటాడు. ధర్మ ఆలోచనలు గాని, ప్రవర్తన గాని, మాట తీరు గాని ప్రతి ఒక్కటి కూడా ధర్మోపేతంగానే. అందుకే శాస్త్రం చెప్పినట్లుగా శాస్త్ర సమ్మతమైన పనులే చేస్తాడు అని మనకి పదే పదే చెప్తున్నారు అనమాట. ఒకవేళ వాడిలో ఏమైనా ఉన్నట్లయితే అవి సరి చేసుకోవడానికి మళ్ళీ 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 దాని గురించి మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి వింటే 10 సార్లు వింటే పోయేట్టుగా లేదు. వీడిలో ఉన్నటువంటి సంస్కారాలు ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి సంస్కారాలు అవి బండలాగా తయారైపోయినాయి వాడిలో.
సుసూక్ష్మంగా, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి వాటిని వీడు ఈ భగవద్ ధ్యానంతో, ఆ మంత్రానుష్ఠానంతో, ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో, వాటితో మాత్రమే వీటిలో ఉన్నటువంటి అవన్నీ కూడా క్రమక్రమంగా ఒక్కసారిగా కాదు, మాటి మాటికి వీడు ఎలాగైతే చేస్తున్నాడో మంత్రానుష్ఠానము, విచారణ, దోష దర్శనము, వీటన్నిటి వల్ల కూడా వాడిలో ఆ ఆలోచన పక్కకి వెళ్ళకుండా ఏమిటి చెప్పేది ఏమిటి, ఇక్కడ మనం వినేది ఏమిటి, మళ్ళీ ఇక్కడ ఆలోచన చేసేది ఏమిటి, ఏంటి ఇలా పొరపాటు పడుతున్నాను, ఇలా ప్రవర్తిస్తున్నాను ఏమిటని వాడిలో వాడికే ఆ గుర్తింపు కలిగి దాన్ని సరి చేసుకునేటువంటి శక్తి కూడా వాడి ఈ శ్రవణం మన నిత్యధ్యాసల వల్ల, అభ్యాస వైరాగ్యాదుల వల్ల, ఈ సత్సాంగత్యం వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల, ఇవన్నీ గురుకృప వలన ఇవన్నీ కూడా వాడిలో జరుగుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెంది ఆ శుద్ధ సత్వానికి వెళ్ళి అక్కడ అన్ని పరిసమాప్తం అయిపోతాయి మనకి. అందుకే కర్మలు ఎక్కడ పడిపోతాయి అంటే జ్ఞానంలో మాత్రమే. ఎందుకంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని, జ్ఞానంగా ఉన్నప్పుడు మాత్రమే వాడిలో ఉన్నటువంటి ఆలోచనలు చేస్తున్నా అనేటువంటి వాడి ఆలోచన అవన్నీ కూడా, సంకల్పాలన్నీ కూడా పడిపోతాయి అన్నమాట. ఎందుకని ఇదంతా కూడా ఎండమావి చేసేసుకున్నాడు. ఎండమావి చేసేసుకుంటే ఇంకా అక్కడ ఏ రకమైన ఆశ కలగటానికి వీలు లేదు కదా. ఆశ కలగని చోటే ఎండమావి. అలాగే ఇక్కడ ఏది చూసినప్పటికీ ఇదంతా కూడా దృశ్యం తన్నస్యం, ఇది నశించిపోయేటువంటిదే, ఇది తాత్కాలికమైనటువంటిదే, దీనివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, శాంతి లేదు, ఆనందం అనేటిది వీటిలో ఎక్కడా లేదనేది వాడికి బాగా వంట పట్టింది అనమాట. జీర్ణించుకుపోయింది నరాల్లో. ఆ రకంగా జీర్ణించుకుపోతే గాని వాడి అనుభవము ఎప్పుడు బ్రహ్మస్థితిగా సమాధిలో ఊరటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుందండి? వాడి ప్రయత్నము, నిరంతర ప్రయత్నమే. రోజులో ఏ కాసేపు, లేకపోతే ఏ ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే పుస్తకం చదివినప్పుడు, లేకపోతే విన్నప్పుడో కాదు, నిరంతరం లోపల సాధన జరుగుతూనే ఉంటుంది. గాలి గనక ఎలాగైతే శ్వాస పీల్చుకుని వదిలేస్తున్నామో అలాగే నిరంతరాయంగా వాడిలో ఈ సాధన జరుగుతూనే ఉంటుంది, శోధించుకుంటూనే ఉంటుంది వాడి మైండ్. అంటే అలా ఏకాగ్రత చెందాలి. అలా ఏకాగ్రత చెందేటువంటి మనసుగా ఉండాలంటే అంతరంగము ఈ రకమైనవన్నీ కూడా వాడి ప్రవర్తనలో ఉండాలి అని పదే పదే మనకి చెప్తున్నారనమాట. అసుర స్వభావము గల వారు ఆచరించు ఘోర తపస్సులు త్యాజ్యములని 2 శ్లోకముల ద్వారా చెప్పుతున్నారు. ఏమండి, మరి ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దైవ సంపదే కదండి. అంటే దేవతలే కాకుండా అసురులు కూడా, అంటే రాక్షస స్వభావం కలిగినటువంటి వారు కూడా మహా తపస్సు చేశారు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ వాడిలో ఆ అహంకారం అనేటిది పోకపోయేటప్పటికీ, అంటే నేను గొప్పవాడిని, నేను తప్ప ఇంకెవరు ఇక్కడ గొప్పవాళ్ళు లేరు, నేను ఒక్కనే గొప్పవాడిని అనే అహంకారం ఏం చేస్తుందంటే వాడిని ఈ తపస్సులు, ఘోర తపస్సులు చేసే విధంగా చేస్తుంది. మామూలు తపస్సులు చాలా వాడికి, ఒంటికాల మీద నుంచోవడము, లేకపోతే ఇంకో రకంగా వాడిలో ఆ రజోగుణ ప్రభావం వలన వాడిలో ఆ రకమైన ఆలోచనలు కూడా కలుగుతుంటాయి అనమాట. ఏ జనులు శరీరమును ఉన్నట్టి పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సముదాయమును శుష్కింపజేయువారును, శరీరమందంతర్యామిగానున్న నన్నును కనిపెట్టువారును, దంభాహంకారములతో కూడిన వారును, కామము రాగము పశుబలము కలవారును, కామబలము రాగబలము కలవారును, అవివేకులను అయి శాస్త్రమునందు విధింపబడనిదియు తమకును ఇతరులకును కూడా బాధాకరమైనది తపస్సును చేయుచున్నారో అట్టి వారిని అసుర స్వభావము గల వారినిగా తెలుసుకొనుము. అది ఈ శరీరాదుల్ని శుష్కింపజేస్తారు. ఎందుకంటే దీన్ని శుష్కింపజేస్తే గాని వాడు అనుకున్నది ఆ భగవంతుడు ఇవ్వడు.
అని చెప్పేసి ఆలోచనతోటి అలా చేస్తాడు. అంతేకాకుండా దంభాహంకారములు ఈ మనకి చెప్పారు అసుర స్వభావాల్లో ఇవి చాలా ప్రధానంగా ఉంటాయి. దంభము, అహంకారము. అందరూ నన్నే పొగడాలి, నేనే గొప్పవాడిని అనాలి, నేను తప్ప మిగతా అందరూ కూడా తక్కువ వారు అనేటువంటి ఆ అహంకారము వాడిని, ఆ పశుబలము, ఆ పశువులు గనక ఇంద్రియాలని ఎలాగైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తాయో అలాగే వీడి ఆలోచనలు కూడా, వీడి ప్రవర్తనలు కూడా అలాగుంటాయి. ఈ రాక్షసుడైనటువంటి అంటే ఈ అసుర స్వభావం కలిగినటువంటి వాడిది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాడిలో హర్షవర్గం ఏంటిది తీవ్రంగా వాడిలో ప్రవర్తిస్తుంది. శాస్త్రం చెప్పని దాని గురించి కూడా వీడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది చేస్తే నష్టపోతావు అని చెప్పింది దాన్నే చేస్తుంటాడు. ఎందుకంటే వాడిలో ఉన్నటువంటి ఆ సంస్కారము వాడినట్టు వెళ్ళేట్లుగా చేస్తుంది. కానీ గురువుని ఆశ్రయించి గురుపదము పట్టుకున్నటువంటి వాడు మాత్రం, మొదలకుండా పట్టుకున్నటువంటి వాడిని మాత్రం ఇవన్నీ కూడా దూరీకరించేస్తాడు వాడు. ఎందుకంటే గురు కృప వాడి మీద ఎప్పుడు ప్రసారం అవుతుంది. ఎందుకని వీడు ఎప్పుడు గురువు పాదాలని పట్టుకుని విడవలేదు. ఆ గురువు చెప్పినట్లుగానే ప్రవర్తిస్తున్నాడు. ఆ గురువు చెప్పింది తప్ప నుంచి మిగతా వాటి జోలికి వెళ్ళట్లేదు. అవన్నీ నాకు అనవసరం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతమందో బంధువులు ఉన్నారు, ఎంతమందో జనాలు ఉన్నారు, ఎంతమందో చుట్టాలు ఉన్నారు. ఇక్కడ ఎన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. కానీ వాటి వల్ల అవేమీ నన్ను రక్షించవు. కేవలము భగవంతుడే నన్ను రక్షిస్తాడు, ఆ గురువే నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం వాడికి కలిగింది. ఆ గురువు చూపించినటువంటి అనుగ్రహము, గురువు చెప్పినటువంటి వాక్యం మీద ఉన్నటువంటి విశ్వాసము, ఇవన్నీ కూడా వాడిని వాడే అట్లా లోపల మలుచుకున్నాడనమాట. మలుచుకుని ఉన్న సత్యం వైపుకి వాడి ప్రయాణం కొనసాగుతుంది. శాస్త్రమునందు విధింపబడని కార్యములను ఎవరునూ చెయ్యరాదని గీత శాసించుతున్నది. ఘోర తపస్సులు, భయంకర రాజస తామస క్రియలు శాస్త్రవిహితములు కావు. కాబట్టి శాస్త్ర విరుద్ధముల గట్టి క్రియలు నింద్యములే ఎగును. వాటిని విడిచిపెట్టాలి. అవి విడిచిపెట్టదగినవి. ప్రాపంచిక బలములు ఎన్ని ఉన్నను దైవ బలము లేనిచో అవి అన్నీ నిరుపయోగములే ఎగును. అది ప్రపంచంలో ఎంతో బంధుజనాలు ఉన్నారు, ఎంతో ధన సంపద ఉంది, లేకపోతే ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ఎంతో ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా కామరాగాలు. ఇవన్నీ కూడా నిన్ను రక్షించజాలవు. ఈ ప్రాపంచిక బలములు ఎన్నున్నప్పటికీ దైవ బలము ఉన్నట్లయితే వీటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేయగలరు. అందుకే దైవమునందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి గురువు చెప్పినటువంటి వాక్యాల యందు విశ్వాసం పెట్టుకొని గురువు ఎలా చెప్తే అలా వాడి మనసుని అటు పక్కకు మలుచుకోవాలి. ఎందుకంటే ఆ గురువు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు, ఈ తల్లి ఈ శరీరాన్ని ఇచ్చింది. కానీ గురువు శరీరం రాకుండా ఉండే విధంగా ఎలా చెయ్యాలో అనే దాని గురించి. ఎందుకంటే శరీరం వచ్చినప్పటి నుంచి ఈ జన్మలో ఈ తల్లిదండ్రులు, పోయే జన్మలో ఎవరో తల్లిదండ్రులు, అంతకుముందు జన్మలో ఎవరో, అట్లా అనేక జన్మలు అయిపోయినాయిగా. ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది భార్య బిడ్డలు, ఎంతమంది బంధువర్గము. కానీ అవన్నీ ఏవి? అవి లేవు. ఉన్నాయి కూడా నిన్ను రక్షించట్లేదు. వాటిని నమ్మినప్పుడు ఇంకా ఈర్ష్యాసు రాగద్వేషాదులు కలిగి నీకు దుఃఖమే కలుగుతుంది. ఇవి ప్రాపంచికమైన బలాలు. ఇవేమీ కూడా నీకు దుఃఖాన్ని కలుగజేస్తాయి. గాని ఈ బలం ఉందంటే ఏమిటి? ఆ బలం వల్ల, దాని వల్ల నీకు శాంతి కలగాలి. అది ప్రాపంచిక బలం కాకుండా భగవంతుని యందు దాన్ని ఎప్పుడైతే భగవంతుని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ కూడా భగవద్ అర్పితం చేస్తూ నువ్వు చేస్తున్నావు, అది భగవంతుడి వల్ల వచ్చేటువంటి శక్తి. అది బలమని ఒక సందర్భంలో దాన్ని వాడినప్పటికీ
అది దైవ బలం కాబట్టి ఆ దైవ బలం వల్ల ఈ ప్రాపంచిక బలములన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఈ బలానికి కూడా శక్తి అదే. కానీ వీడి కల్తీ కలిసింది, వీడి సంస్కారాలు అనేటి కల్తీ కలిసేటప్పటికి అవి చెయ్యకూడనివి అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, కన్ను అన్నిటినీ చూస్తుంది, సూర్యుని యొక్క వెలుగుని చూస్తుంది. కానీ ఆ కంటికి వీడు చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు అనుకోండి, ఒక్క వేలు అడ్డు పెట్టుకుంటేనే అంత ప్రచండమైన ఆ వెలుతురిని, ఆ సూర్య భగవాన్ యొక్క వెలుతురిని దేనిని కూడా, ఏ వస్తు జాలాన్ని కూడా ఈ వేలు చూడనివ్వదు, అడ్డు వచ్చేస్తుంది. అలాగే నీలో శరీరం ఏంటి నమ్మకం, ఆ నమ్మకం ఒక్కటి వీడిని బ్రహ్మమేంటి జ్ఞానంగా ఉండనివ్వదన్నమాట. అందుకని నిరంతరం దైవ బలం కలిగి ఉండాలి. దైవ బలం కలిగి ఉండాలంటే నిరంతరం మంత్రానుష్ఠానం చెయ్యాలి. నిరంతరం మంత్రానుష్ఠానం చేయడం వల్ల వాడు దైవంలో కలిసిపోవడానికి తగినటువంటి పరిస్థితి వాడికి కలుగుతుంది. దైవ బలము లేనిచో అవన్నీ నిరుపయోగంలే ఎగును. క్షుద్ర బలములు కలవారు, దైవ గంధము లేనివారు వారెవరైనను సరి రాక్షసుల క్రిందనే జమ కట్టబడుదురు అని. మరి రాక్షసులు కూడా శివుని గురించి మహా తపస్సు చేశారు, ఎంతో భక్తులు, ఎంతో భక్తిగా ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి భగవంతుని కోసము వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి తపస్సులు చేశారు, ఎన్నో విధాలుగా చేశారు. కానీ స్వార్థ బుద్ధితోటి చేశారు. అవే క్షుద్ర బలమైంది. అది కామరాగములు మానవుని యొక్క మానవత్వమును, తదంతర్గతమగు దేవత్వమును హరించి వేచి వారి పారమార్థికతను పీల్చి పిప్పి చేసి నిజతత్వ స్వరూపమును కప్పివైచి వాళ్ళను రాక్షసులుగా మార్చివేయగలదు. అది ఈ కోరికలు అనేటువంటివి, ఈ క్షుద్ర సంపద అనేటిది, ఈ క్షుద్ర బలం అనేటిది వాడిని దైవాన్ని దూరం చేసేస్తుంది. దైవం గురించినటువంటి ఆలోచన రానివ్వకుండా వాడిలో అశాంతికి కారణమవుతుంది. ఈ పారమార్థికను అంతటిని కూడా పీల్చి, అంటే ఇప్పుడు మనం ఈ అరిషవర్గాలు ఆ జ్ఞానధనాన్ని ఎలాగైతే దోచేస్తాయో అదే రాక్షసత్వం అంటే, రాక్షస గుణాలంటే అవే అన్నమాట. అందుకని నిజాత్మ స్వరూపమును కప్పివైచి నిజతత్వమైన తన స్వరూపాన్ని తనకి తెలియనీకండగా చేస్తుంది. అందుకే మనసుని నమ్మకూడదనేది. మనసులో వచ్చేటువంటి ప్రతి ఆలోచన నమ్మినట్లయితే అది పరమాత్మని తెలియనీకండా చేస్తుంది, తానెవరో తనకు స్పృహ కలగనీయకుండా చేస్తుంది అన్నమాట. కావున వారిని త్యజించి వేయవలెను. అసుర స్వభావులకు కామమే బలము, రాగమే బలము. దైవీ సంపద గల వారికి భక్తియే బలము, జ్ఞానమే బలము. కాబట్టి కామరాగ బలమును వదిలివేచి భక్తి జ్ఞానాది బలమునే స్వీకరించవలను. అది మోక్షం కావాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ దైవ బలాన్ని పెంపొందింపజేసుకోవాలి. అందరిలో దైవ సంబంధమైన భక్తి కొద్ది గొప్ప ఉంటుంది. కానీ దాన్ని ఎప్పుడైతే ప్రబలం చేసుకోవాలంటే ఆ దైవం గురించిన నిరంతర మంత్రానుష్ఠానము, ఇక్కడ ఈ ఆధ్యాత్మికం వైపుకి మరలటము, ఇక్కడ ఈ నిత్యానిత్యాలనేటి వివేకం కలిగి ఉండటము. అందుకే ఇక్కడ చెప్పారు భక్తియే బలము, జ్ఞానమే బలము. దైవ బలం ఏమిటంటే భక్తి జ్ఞానాలు. ఈ అరిషవర్గాన్ని విడిచిపెడితే గాని ఈ దైవ బలాన్ని పెంపొందించుకుంటుండే కొద్దీ ఈ అసుర స్వభావం కలిగినటువంటి గుణాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. శుష్కోపవాసాదులచే ఇంద్రియాదులను కృషింపజేయువారు అసుర స్వభావాలని ఇట చెప్పబడినది. అది శరీరానికి ఆహారం పెట్టకండగా, నీరివ్వకండగా, ఎన్నో రకాలుగా శరీరాన్ని శుష్కింపజేసి చేసేటువంటి తపస్సులు, ఆ స్వభావము అది అసుర స్వభావం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దేహారోగ్యము కొరకు వ్రతాదుల నిమిత్తము ఉపవాసమును అప్పుడప్పుడు శీలించడం మంచిదే, అయినను అది మితము తప్పి ఉండరాదు.
ఈ జ్ఞానంలో కూడా ఉన్నప్పుడు ఉపవాసాలు అనేటి ఈ భక్తి మార్గంలో కూడా చేస్తుంటారు. కానీ అవి మితిమీరి అంటే రోజు ఉపవాసాలు ఉండటము, లేకపోతే రోజు శరీరానికి ఏం పెట్టకుండా శుష్కింపజేయడం, ఇటువంటివన్నీ కూడా పనికిరావని చెప్పేసి చెప్తున్నారు. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని మనకి ముందు 4వ అధ్యాయంలోనే చెప్పారు. ఏదైనా సరే యుక్తంగా ఉండాలి. శరీరానికి ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహారాన్ని స్వీకరిస్తూ, ఆ మనసుకి విషయాన్ని ఆహారాన్ని పెట్టకుండగా దానికి పరమాత్మ తత్వమైనటువంటి దాని గురించి విచారణ చేస్తూ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ మనసుగా కాకుండా భగవంతుడిగా ఉండిపోతుంది. అట్లు మితము తప్పినచో అది ఆసురిక తపస్సే ఎగును. పుట్టెను కొట్టినంత మాత్రమున లోని పాము చావదు. కాబట్టి కేవల దీర్ఘ శుష్కోపవాసాదులచే లోన గల దుర్వాసన దుస్సంస్కారాలు నశింపనేరవు. అది నువ్వు స్థూల శరీరాన్ని ఎంత శుష్కింపజేసి దానికి ఇది చేసినప్పటికీ లోపల ఉన్నటువంటి కామరోగ ఈ రాగద్వేషాలను వెంటి పోవు. వాటిని పోగొట్టుకోవాలంటే జ్ఞానము కావాలి, భగవంతుని యందు భక్తి కావాలి. దేనికంటే ఇవన్నీ అశాంతికి గురి చేస్తాయి. వీడు శరీరాన్ని ఎంత శుష్కింపజేసినా మళ్ళీ తపస్సు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడికి కామము క్రోధము ఇవన్నీ అలవడుతున్నాయి. ఎందుకని లోపల శుష్కింపాల్సింది ఆ హర్షవర్గం అనేటిది అవి పోలేదు. అవి కదా పోవాల్సింది, అవి కదా జన్మకు కారణము, అది కదా దుఃఖానికి కారణము, అది కదా జన్మల పాలు చేస్తుంది. అందుకని దాని నుంచి దాన్ని లేకుండా వీడు చేసుకోవాలన్నమాట. కొందరు తమ యొక్క ఆ ఉపవాసాదులను గూర్చి ఘనముగా చెప్పుకొందురు, కానీ భగవానుడి శ్లోకములందు వాడిని మెచ్చుకొనలేదు. పైగా అట్లు దేహాదులను శుష్కింపజేయువారు అసుర స్వభావులని చెప్పి వైచిరి. కాబట్టి సాధకులు ఈ విషయమున జాగరూకులై భగవానుడు సెలవిచ్చినట్లు యుక్తాహార విహారులై మానవ స్థితి నుండి దైవ స్థితికి ఎగబ్రాక వల్లనే గాని అసుర స్థితికి దిగజారకూడదు. అది వీడి దృష్టి, వీడి సాధన ఊర్ధ్వముఖంగానే ఉండాలి. అంటే భగవంతుని వైపుకే ఉండాలి. ఈ అసుర స్వభావాలన్నిటివి వాటి జోలికి వెళ్ళకూడదన్నమాట. అంటే అందరం కూడా ఒకానొకప్పుడు చేస్తుండే వాళ్ళమే, ఉపవాసాలు చేసేవాళ్ళమే. కానీ అది శరీర దారుఢ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడోసారి వీడు కార్తీక మాసమనో లేకపోతే మంచి రోజులను ఏకాసులను చేసేవాడు. చేయడం వల్ల అది మితంగానే ఉండేది. కానీ ఈ సంవత్సరాలు శరీరానికి ఆహారం పెట్టకుండా శుష్కింపజేయడం వంటిది అవసర స్వభావం అవుతుందని పదే పదే మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అవి చేసిన ఎందుకని భక్తితోటి ఆ భగవంతుని యందు భక్తితోటి నిరంతరం భగవంతుని తలుసుకోవడానికి ఈ భక్తిగా ఉన్నప్పుడు వాడు ఈ ఉపవాసాదులు చేస్తాడు. అవి భక్తి నుంచి క్రమక్రమంగా వాడు జ్ఞానంలోకి ఎగబాకాలి. జ్ఞానానికి ఎదిగితేనే కదా ఈ ఉపవాసాలు చేసినందువల్ల గాని భగవంతుని యందు భక్తి కలగటంగా భక్తి వల్ల గాని వీడు మోక్షాన్ని పొందడానికి ఇది సోపానం అవుతుంది. అట్టి శుష్కోపవాసాదుల ద్వారా వారి శరీరముల లోపలనున్న భగవంతుణ్ణి కూడా కృషింపజేయుచున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చమత్కారంగా నిచ్చిన పలికిరి. అది ఆత్మారాముణ్ణి చల్లబరచండమ్మా ముందర ఆకలిస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటాం. అంటే నువ్వు పైన ఎన్ని ఉపవాసాలు చేసి లోపల ఉన్నటువంటి ఆహారం కోసం నకనకలాడేటువంటి ఆ వైశ్వానరుణ్ణి కూడా నువ్వు శుష్కింపజేస్తున్నావు. అది తగదు, అలా చెయ్యకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. యుక్తాహారాలు అంటే ఒక లిమిట్ గా తీసుకోవాలి. శరీరానికి ఏదైతే నీకు సరిపడే ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని స్వీకరించాలి, మితంగా స్వీకరించాలి. ఎందుకని ఈ శరీరం ఉంటేనే గాని వీడు సాధన చేయగలడు. నువ్వు దీన్ని శుష్కింపజేసి ఈ శరీరం దీని వల్లే కదా నేను మోక్షానికి దూరం అవుతున్నాను
అనేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి దీన్ని శుష్కింపజేసినట్లయితే నువ్వు సాధన అస్సలకి చేయలేవు. ఎందుకంటే నీరసంగా ఉంటే వాడు ఏం ధ్యానం చేస్తాడు? లేదు, ఎక్కువగా తిన్నాడు, నిద్రలోకి వెళ్ళిపోతాడు, వాడేం ధ్యానం చేస్తాడు? అందుకని యుక్తాహార విహారాలు అని చెప్పేసేటి మనకి చెప్పారు. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట్లోనే అమ్మ చెప్పేవారు. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. ఈ శాస్త్రాల్లో దేనికంటే ఆహారం స్వీకరించాలి, ఎలా స్వీకరించాలి, ఎంతవరకు స్వీకరించాలి అనేది కూడా మనకు చెప్పారు. 4 భాగాలుగా చేసి 2 భాగాల ఆహారం స్వీకరించాలని, ఒక భాగం నీరు, ఒక భాగం గాలి, అలాగా మనకి విభాగించి చెప్పారు. అంటే వీడు అన్నం తినేటప్పుడు చూడండి, కడుపు నిండింది అనేటువంటి వాడికి అది తెలిసిన వెంటనే ఇంకా వాడు ఆపేసేయాలి. మళ్ళీ మళ్ళీ తిని తిని గొంతు దాకా తిన్నామండి అనేటువంటి ఆ రకంగా రాకుండా, ఆ రకంగా వస్తే మళ్ళీ అది వీడికి కీడే చేస్తుంది, వీడి సాధన కొనసాగటానికి అడ్డుగా ఉంటుంది అనేటిది మనకు పదే పదే చెప్తున్నారన్నమాట. వాస్తవముగా విచారించిన నిర్వికారుడు కృషించుట ఏమి? అయినను అట్టి వారి చర్యను గర్హించుటకు భగవానుడు ఈ విధముగా పలికిరి. అది ఆ పరమాత్మ తత్వానికి సృష్టించడము లేదు, పెరగటము లేదు, తగ్గటం లేదు. అందుకే అవ్యయుడు. ఆయన పెరిగేవాడు కాదు, తగ్గేవాడు కాదు. మరి ఎందుకనండి అంటే ఈ స్వభావము ఉండటము సరైనది కాదు అని చెప్పడం కోసం ఆ సృష్టి ఆత్మారాముణ్ణి ఇది చేయబాకండి అని చెప్పేసి మనకి చెప్పేది అనమాట. ఎందుకని? వీడు యుక్తాహారంగా అంటే లిమిట్ గా తీసుకోవాలి, ఎక్కువ ఉపవాసాలు అవి ఉండకూడదు అనే దాని గురించి ఇక్కడ పదే పదే చెప్తున్నారనమాట. అంటే వీడికి ఇష్టమైనవి కనిపించేపటికి అక్కడ మితంగా కాకుండా ఎక్కువగా స్వీకరించాలనుకోండి, అది వాడికి ఏదో ఒక రూపంలో దుఃఖాన్ని కలుగజేస్తుంది. నువ్వు ధ్యానం చేసుకోవాలనో లేకపోతే మంచి భగవత్ సంబంధమైన వినాలనో అనుకున్నప్పుడు వాడికి భగవద్గీత సంబంధమైన పాటలు వింటుంటే వాడికి నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఎందుకని? వీడు తిన్నటువంటి ఆహారం వల్ల అధికంగా తీసుకునేప్పటికీ ఆ రకమైన ప్రవర్తన వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా వీడు సరి చేసుకుంటూ రావాలి. ఒక్కసారి సమాధిలో ఉండడం అంటే సమాధిలో నిలవలేడు. ఆ నిలవడానికి ఇదంతా కూడా ఇవన్నీ చేసుకోగా గాని ఇవన్నీ సరి చేసుకుంటే గాని సమాధి స్థితిలో వాడు నిలుస్తాడు. ఎందుకని? ఇవన్నీ ఇక్కడిక్కడే సరి. ఇప్పుడు వంట చేసుకోవాలంటే పొయ్యి వెలిగించాలి అంటే ఆ పొయ్యి వెలిగించడానికి ముందుగా వీడన్నీ సరి సిద్ధం చేసుకోవాలి కదా. ఆ పదార్థాలు తెచ్చుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, వాటిని కడగటం చేసుకోవాలి, అవి తరిగి పెట్టుకోవడం చేసుకోవాలి, వాటి కూరకు సంబంధించినటువంటి చేయాల్సినటువంటి ఆ పదార్థాలన్నీ తాలింపు, నూనె అన్ని దగ్గర చేసుకోవాలి. అన్ని దగ్గర పెట్టుకొని అప్పుడు పొయ్యి వెలిగించుకుంటాం. ముందరగానే పొయ్యి వెలిగించుకొని వాడు ఉపయోగం లేదు కదా, అసలుకి అది జరగనటువంటి పరిస్థితి. అలాగే వీడు సమాధి స్థితిలో నిరంతరం నిలవాలి అంటే వీళ్ళు ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. ఈ జ్ఞాన మార్గం అంటే సాధన అంటే ఇదే కదండి. పరమాత్మకి ఏ సాధన లేదు, పరమాత్మను పొందటానికి సాధన లేదు. అడ్డుగా ఉన్నటువంటి వాటిని తీసేసుకోవడానికే వీడి సాధన, వీడి ప్రయత్నం. ఎందుకంటే అది స్వతసిద్ధం, అది ఎప్పుడూ ఉన్నది. వీడు తెలుసుకున్నా ఉన్నది, వీడు తెలుసుకోకపోయినా అది ఉన్నది. తెలుసుకోకపోవడం ఏంటిది? ఈ జీవుడి యొక్క లక్షణం అది. ఆ జీవుడు తెలుసుకున్నాడా వాడు భగవంతుడిలో కలిసిపోతాడు, తరిస్తాడు. ఈ మానవ జన్మ సార్థకమవుతుంది. వాడు తెలుసుకోలేదా మళ్ళీ పుట్టి చచ్చి ఎప్పుడో ఒకప్పుడు వాడు తెలుసుకొని జ్ఞానం పొందే వాడు మోక్షం పొందుతాడు. అది ఎవరికైనా సరే ఆ ప్రాసెస్. ఒకళ్ళకి ఒక రకం, ఒకళ్ళకి ఇంకో రకం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యం ఎప్పుడు మార్పు చెందదు. ఈ మారేది ఎప్పుడు సత్యం కాదు. నిర్వికారుడు కృషించుట ఏమి? అయినను అట్టి వారి చర్యలు గర్హించుటకు భగవానుడు ఈ విధముగా పలికిరి.
లేక కృషింపజేయుచున్నారనగా వారి ఆజ్ఞను నిరాకరించుచున్నారని చెప్పవచ్చును. అంతః శరీరస్థం అను ఈ పదముచే భగవానుడు దూరముగా లేరనియు, ప్రతి వాని శరీరము లోపల పంచకోశాంతర్గతముగా దాగి ఉన్నారనియు స్పష్టమగుచున్నది. కావున పాపాచరణమును త్యజించి వేచి వివేక విచారణాదుల ద్వారా పంచకోశములను వేరుపరచి నిజ శరీరమునందే భగవంతుని కనుగొని జనులు కృతార్థులు కావలేను. మరియు శుష్కోపవాసాదులచే లోనగల ఆత్మను బాధింపక మధ్య మార్గమును చేపట్టి మితాహార సాత్వికాహారాదులను అవలంబించి ధ్యానాదులచే దైవానుభూతిని బడసి కృతకృత్యులు కావలను. ఇవన్నీ కూడా చేసినప్పుడే అసుర స్వభావాలన్నిటినీ కూడా వీడు దూరీకరించగలడు. అసుర స్వభావములు అనగా గలవారు ఎవరు? డంబము, అహంకారము కలవారై, కామము, రాగము, పశుబలము గలవారై, అవివేకులై, శాస్త్రమందు విధింపబడిన ఘోర తపస్సులు చేయుచు ఇంద్రియాదులను శుష్కింపజేయుచు శరీరాంతర్గతుడగు పరమాత్మను కూడా బాధించువారు అసుర స్వభావులే ఎగుదురు. కావున విఘ్నులేమి చేయవలను? డంబము, అహంకారము, కామము, రాగము వీణ్ణి త్యజించి వివేకవంతులై శాస్త్రోక్త రీతిని అనుసరించుచు కేవల శుష్కోపవాసాదులను ఆశ్రయింపక మితాహారాదులను సేవించుచు లోనగల పరమాత్మను భక్తిపూర్వకముగా ధ్యానించవలెను. అది ఇవన్నీ పోగొట్టుకున్న తర్వాత భగవంతుని యందు భక్తి, భగవంతుడు లోపలే ఉన్నాడు కదా, ఆ లోపలే ఉన్నాడనే విశ్వాసంతో దాని యందు భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలి, ధ్యానించాలి. భక్తి కలగడం అంటే ఏంటి? నిరంతరం ధ్యానిస్తుంటే, పదే పదే స్మరిస్తుంటే దాని యందు వీడికి భక్తి పెరుగుతుంది, అనన్య భక్తికి వెళుతుంది, అనన్య భక్తికి దారి తీస్తుంది. అనన్య భక్తి అంటే జ్ఞానమే.